దివ్య ప్రియతమని కృపా విశేషం వలన యుగావతారుడైన మిహిర్ బాబా వారి విస్తృత జీవిత చరిత్ర మెహర్ ప్రభు చరితం గత 13 సంవత్సరాలుగా చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు 13వ భాగంలో ఉన్నాం. గత వారం మనం ఎక్కడ ఆగామో ఒక్కసారి గుర్తు చేసుకొని ఈ వారం విషయంలోకి వెళదాం. 1956వ సంవత్సరము ఆగస్టు నెల బాబా అమెరికా దేశ పర్యటనలో ఉన్నారు. ముఖ్యంగా శాన్ ఫ్రాన్సిస్కో అనే నగరం కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది. అక్కడ తన ప్రేమికులను ముచ్చటిస్తూ ఉన్నారు. మన దేశంలాగా ఇలా ప్రజా దర్శనాలు ఉండవు. అమెరికా దేశంలో ప్రతి వ్యక్తికి విడివిడిగా ఇంటర్వ్యూలు ఉంటూ ఉంటాయి. ఎందుకని వాళ్ళు మనంతా నెంబరు ఉండరు. అది బాబా ఆ విషయాన్ని మన ఆంధ్రదేశం గురించి అమెరికాలో ప్రస్తావించారు కూడా. వేల మంది వచ్చేస్తారు. మీకంటే ఎంతో ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. కానీ క్షణకాలం మాత్రమే నా దర్శన భాగ్యం ఉంటుంది. మీతో 15 నిమిషాలు ఇంటర్వ్యూ ఉంది, మీకు అంత ప్రేమ లేకపోయినా అని బాబా ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రం గురించి ప్రస్తావన చేసిన సందర్భం కూడా మనం చెప్పుకున్నాం. అలా ఒకళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ ఒక వ్యక్తి బాబా దర్శనానికి వచ్చాడు. ఒక పండును బహుమానంగా బాబాకి ఇచ్చి అతను ఇలా అడిగాడు, బాబా, నా హృదయాన్ని మరింతగా తెరవాలంటే నేను ఏం చెయ్యాలి? వ్యక్తులను అందరినీ నేను ప్రేమించగలగాలంటే నేను ఏం చెయ్యాలి అని అడిగాడు. నీవు అర్ధరాత్రి నా నామాన్ని 100 సార్లు రోజు చెయ్యన్నారు. అంటే ఇది మనందరినీ చెయ్యమని కాదు, ఆ వ్యక్తికి సంబంధించి ఆయన ఆదేశం. వ్యక్తిగతంగా బాబా ఇచ్చిన ఆదేశాలు వేరు, ప్రపంచవ్యాప్తముగా ఆయన ఇచ్చిన ఆదేశాలు వేరు. ఇది వ్యక్తిగతంగా చెప్పినటువంటిది. మరొక స్త్రీ వచ్చింది. బాబా అడిగారు, నేను వచ్చావు కదా, నువ్వు మళ్ళీ వచ్చావేంటి అన్నారు. ఆవిడ ఏడుస్తూ ఉంది కళ్ళ నీళ్లతో. బాబా, నాకు నువ్వంటే విశ్వాసం లేదు, కానీ నిన్నటి రోజున నిన్ను చూడగానే నాకేదో అయిపోయింది. మళ్ళీ ఇప్పటి వరకు ప్రతి క్షణము నీ రూపమే కనపడుతూ ఉంది. నిన్నటి నుంచి ఒక్క క్షణం కూడా నేను నిద్రపోలేదు. అప్పుడు నాకు తెలిసింది, నా గొంతు వరకు అహంకారంతో నిండిపోయి ఉన్నాను. నేను ఒక మానవుణ్ణి భగవంతుడిగా ఎందుకు అంగీకరించాలి నేను అని నిన్ను తిరస్కరిస్తూ వచ్చాను. ఇప్పుడు క్షమాపణ అడగడానికి మళ్ళీ నీ దగ్గరకు వచ్చాను, క్షమించవా ప్రభు అని అడిగింది బాబాని. అంటే ఎంత గొప్ప సంఘటన చూడండి. అంటే ఆయన దర్శన మాత్రం చేత హృదయములో పేరుకుపోయిన సంశయాలన్నీ తొలగిపోవడం అనే దానికి నిదర్శనము. సరే, ఒక చిన్న పాప తల్లి కూడా బాబా దర్శనానికి వచ్చింది. దగ్గరికి పిలిచారు బాబా. నీవు నన్ను ప్రేమిస్తావా అని అడిగారు ఆ పాపని, చిన్న పాపని. వెంటనే ఆ పాప చెప్పింది, మా అమ్మని నువ్వు ప్రేమించావనుకో నిన్ను తప్పకుండా ప్రేమిస్తాను. బాబా వెంటనే ఎత్తుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు. కరెక్ట్, బాబా చెప్పారు. ఎప్పుడు తల్లిదండ్రుల ఎడ ప్రేమ గురించి చాలా నొక్కి చెబుతూ ఉండేవారు బాబా. చిన్న ఉదాహరణ మీకు మనవి చేస్తా. బాబా డెహ్రాడూన్లో మకా ఉన్నారు. ఒక 17 ఏళ్ల కుర్రాడు ఎలాగైనా బాబాని దర్శించుకోవాలి అని చాలా కష్టపడి, అతనికి కావలసినంత సొమ్ము ఉండదు కదా, వచ్చాడు. వచ్చి ఇరిచిని అడిగాడు, ఒక్కసారి బాబా దర్శనం చేసుకుపోతానన్నాడు. లేదు, ఇప్పుడు ఎవరిని కలవరు బాబా, సెక్లూషన్ ఏకాంతవాసంలో ఉన్నారు అన్నాడు. లేదు, కేవలం ఆయన దర్శనం కోసం 1000 మైళ్ళు నేను ప్రయాణం చేసి వచ్చాను, ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను అన్నాడు. ఇరిచికి ముచ్చట వేసింది. ఒక కుర్రాడు, యువకుడు బాబా దర్శనం కోసం ఇంత తపన, వెంటనే ఇక్కడే ఉండు అని బాబా దగ్గరికి వెళ్ళాడు. బాబాని అడిగాడు, దర్శనం లేదు పొమ్మని చెప్పారు. ఇరిచ్ నొచ్చుకున్నాడు కొంచెం. అయ్యో బాబా, చాలా ప్రేమ కనపడుతోంది వాడిలో అన్నాడు. బాబా అన్నారు, వాడి తండ్రికి చెప్పకుండా తండ్రి మాటను పక్కన పెట్టి ఇక్కడికి వచ్చేశాడు. తిరిగి వాడి ఇంటికి వెళ్ళి తండ్రి పర్మిషన్ తీసుకొని అప్పుడు రమ్మని వాడిని. వెంటనే ఇరిచి వచ్చి చెప్పాడు. పాపం నిరాశగా వెళ్ళిపోయాడు. వెళ్ళి తండ్రికి చెప్పాడు. చెప్తే కరిగిపోయాడు తండ్రి. అతనికి బాబా ఎవరో తెలియదు, కానీ అతను నిజంగా భగవంతుడే అయి ఉండాలి అని తండ్రి కూడా కొడుకుతో పాటు వచ్చి బాబా దర్శనం చేసుకున్నాడు. అంటే తల్లిదండ్రుల మీద ప్రేమ గురించి చాలా నొక్కి చెప్తూ ఉండేవారు బాబా. ఒక సందర్భంలో బాబా అన్నారు,
నీవు తల్లిదండ్రులకు సేవ చేయడం గత జన్మల బాకీ తీర్చుకోవడమే సుమా, ఈ విషయం మర్చిపోకు, నీవేమీ ఎక్స్ట్రా చేయడం లేదు అని బాబా పదే పదే చెప్తూ ఉండేవారు. బాబా వస్తున్నారనుకోండి, మనం ఒక కమిటీ పెట్టుకుంటాం కదా, హాస్పిటాలిటీ కమిటీ, అలాగే ఒక కమిటీ ఉంది, ఆ మీటింగ్ నా సమక్షంలోనే మీరు చర్చించుకోండి అన్నారు బాబా. బాబా అమెరికా దేశంలో చాలా ప్రదేశాలు తిరిగారు, మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిగా న్యూయార్క్ వచ్చారు, తర్వాత వాషింగ్టన్ DC వచ్చారు, తర్వాత మిర్టిల్ బీచ్కి వెళ్ళారు, ఇదిగో ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. సో ఇంత యాత్ర చేయడానికి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని బాబాకు, పరివారానికి, మిగిలిన వాళ్ళందరికీ. దీనికోసం కంట్రిబ్యూషన్స్ అందరూ డబ్బులు వేసుకున్నారు. ఆ అకౌంట్ ఇక్కడ చదివి బాబాకి వినిపించారు. ఆవిడ ఫ్లోరిషీమ్ అనేటువంటి ఒక స్త్రీ, ఆవిడ అకౌంట్ మెయింటైన్ చేసింది. బాబా అన్నారు, వీళ్ళందరికీ నీ మీద నమ్మకం, నాకు కూడా నీ మీద నమ్మకం ఉంది, తప్పకుండా ఏం పర్వాలేదు, నువ్వు నా ఎదురుగా చదవక్కర్లేదు అని ఆయనే చెప్పేశారు. ఐవీ జ్యూస్ లేచి బాబాకు, బాబా బృందానికి మా మీద కరుణతో మా దేశాన్ని పర్యటించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని చెప్పింది. అలాగే ఎలిజబెత్ ప్యాటర్సన్ కూడా అదే విషయాన్ని లేచి చెప్పింది, పర్టికులర్గా మిర్టిల్ బీచ్ వచ్చినందుకు. అప్పుడు బాబా చెప్పారు, నేను ప్రేమ మహాసాగరాన్ని, మీరంతా దానిలో చిన్న చిన్న బిందువులు, కానీ నా ప్రేమికులు సృష్టించే పెద్ద కెరటాలు, వాటి కారణంగా ఈ సముద్రమే ఊగిపోతోంది. నేను సముద్రాన్ని అయినా కూడా అంత ప్రేమ, మీ అనంతమైన ప్రేమ చూసి నేను మురిసిపోతున్నాను. ఇంకెన్ని కెరటాలు మీరు సృష్టిస్తారో, ఎంతమంది ప్రేమికులు వస్తారో తలుచుకుంటే నాకే ముచ్చట వేస్తోంది అన్నారు బాబా. అయితే ఇప్పుడు జరుగుతున్నదంతా నా దైవీ ప్రణాళిక ప్రకారమే తూచా తప్పకుండా జరుగుతూ ఉంది. మీ ప్రేమకు నేనెంతో సంతోషిస్తున్నాను అని ప్రకటించారు. ఆ తర్వాత ముందుగానే బాబా ఇచ్చినటువంటి 3 సందేశాలు చదివి వినిపించడం కూడా జరిగింది. మధ్యాహ్నం బాబా దగ్గరికి మళ్ళీ వీళ్ళందరూ వచ్చారు. మనకు తెలుసు, ఇప్పుడు 1956లో ఇదంతా జరుగుతోంది. 1962లో ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్, అంటే తూర్పు దేశాల వాళ్ళు, పశ్చిమ దేశాల వాళ్ళు కలగలిసి ఒక సహవాసుని నిర్వహించారు బాబా గురుప్రసాద్ యొక్క ఆవరణలో. ఇది మనందరికీ తెలుసు. 1962 నవంబర్. 56లో అమెరికాలో దానికి ప్రస్తావన, నాంది ప్రస్తావన జరిగింది. ఇక్కడ బాబా చెప్తున్నారు, ఆ సమావేశానికి మీరందరూ రావాలి సుమా అని ప్రస్తావన చేశారు. అయితే నాలాగే జేబులో పైసలు లేని వాళ్ళు మీలో అనేక మంది ఉండవచ్చు. అంటే అమెరికాలో ఉన్న ప్రేమికులను ఉద్దేశించి బాబా చెప్తూ ఉన్నారు, నేను విశ్వానికి నాథుణ్ణి, కానీ నా జేబు నిండా చిల్లులే, పైస కూడా ఉండదు. ఐఎమ్ ఏ పూర్ గాడ్ అని కూడా బాబా చెప్తూ ఉండేవారు. చాలా ఖర్చుతో కూడిన పని. ఇక్కడి నుంచి, అమెరికా దేశం నుంచి భారతదేశం రావాలంటే నాకు తెలుసు కష్టమే. అయితే మీలో చాలా మంది సంపన్నులు కూడా ఉన్నారు. వాళ్ళు వాళ్ళ దారి ఖర్చులు పెట్టుకోవడమే కాదు, నా సహవాసు నిర్వహణకయ్యే ఖర్చులో కూడా పెద్ద భాగాన్ని వాళ్ళు పెట్టగలరు. అది కూడా నాకు తెలుసు బాబా చెప్తూ ఉన్నారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ₹1,00,000 ఇచ్చిన వాడి కంటే, అంటే ఒక మిలియనీర్ ఉన్నాడు అనుకోండి, వాడికి 1,000 కోట్లు ఉన్నాయి, ₹1,00,000 ఇచ్చాడు. కానీ ₹1,000 ఉన్నవాడు ₹100 ఇచ్చాడు. ఇదే చాలా ఎక్కువ సుమా. అందుచేత నేను డబ్బును బట్టి విలువ ఇవ్వను, వాడి సామర్థ్యాన్ని బట్టి విలువ ఇస్తాను. అంటే వాడు ఎంత ఉంది, దానిలో ఎంత శాతం ఇచ్చాడు, అదే ప్రధానము. సొమ్ము ప్రధానము కాదు, దాని వెనుక ఉన్న ప్రేమ ప్రధానము. ఎంత ప్రేమ హృదయంతో ఒక వ్యక్తి ఇస్తున్నాడు, అది నాకు చాలా ముఖ్యము అని బాబా చెప్పారు. అయితే నా దగ్గర చాలా ప్రణాళికలు ఉన్నాయి, ఆ సహవాసం ఎలా నిర్వహించాలి అని. ఒక్క విషయం మీకు చెబుతాను, ఇది కేవలం నన్ను చూడడానికి, సరదాగా ఇండియా చూడడానికి అనుకోకండి. ఆధ్యాత్మికంగా
విపరీతమైన విశిష్టత, స్పెషాలిటీ ఆ సహవాసుకు ఉన్నది. మొత్తము ప్రపంచాన్నే కుదిపెయ్యగలుగుతుంది భవిష్యత్తులో ఈ సహవాసము అని ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. అంచేత మీరు ఎవరెవరైతే సహాయం చేద్దాం అనుకుంటున్నారో, నాకు పేదవాణి కాబట్టి, వాళ్ళందరూ కూడా ఫిబ్రవరి 15, 1957 తర్వాత మీరు ఆ డబ్బు పంపించవచ్చు. కానీ నా పేరును పంపించకండి, నాకేమీ లేవు. ఆదికే ఇరానీ పేర పంపించండి, అతనికి అకౌంట్లు అన్నీ ఉంటాయి. అతని పేర ఆ డబ్బు పంపించండి. ఇలా డబ్బులు పంపించగా నేను ఆ సహవాసం నిర్వహించడానికి ఎంత డబ్బు అవసరం అవుతుంది అని అనుకుంటానో అంత సొమ్ము వస్తే తప్పకుండా నిర్వహిస్తాను, మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తాను. అంత డబ్బు రాలేదనుకోండి, ఎవరి డబ్బు వాళ్ళు వెనక్కి పంపించేస్తాను. నేను మాత్రం ఆ డబ్బును ఉంచుకోను. అంటే ఇది అవతార పురుషుడి కార్య విధానం. పర్ఫెక్ట్, ఒక్క పైస కూడా తేడా రాదు. అయితే సహవాసుని నిర్వహించకపోవడం అంటూ ఉండదు సుమా. ఎందుకని అంత ఆధ్యాత్మిక విశిష్టత దీనికి ఉంది. మీరందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ సమావేశానికి హాజరవ్వాలని నా కోరిక సుమా అంటే బాబా స్వయంగా ఆయన కోరుతూ వాళ్ళని ఆహ్వానించారు. భారతదేశం నుండి కూడా నా ప్రేమికులను, కార్యకర్తలను, భక్తులను, చూడండి, కార్యకర్తలు, ప్రేమికులు, భక్తులు 3 కేటగిరీస్ పెట్టారు బాబా. లవర్స్ అంటే వాడి గురించి వాడు తాపత్రయపడుతూ ఉంటాడు, కార్యకర్త అంటే ఇతరుల గురించి వాడు తాపత్రయపడుతూ ఉంటాడు, భక్తుడంటే ప్రేమికుడి కంటే క్రింది స్థాయి, వారి అవసరం గురించి ఆయన ఆశ్రయిస్తాడు. సో ఆ ఎక్స్పెక్టేషన్ అనేటువంటిది ఉంటే వాడు భక్తుడయ్యాడు. ప్రేమికుడికి ఎక్స్పెక్టేషన్ ఏముండదు, ప్రియతముడి యొక్క ఆనందమే వాడికి కావలసింది. మహాత్ములు అంటే బయట ప్రపంచంలో ఉన్నటువంటి పురోగమించిన ఆత్మలు, అడ్వాన్స్డ్ సోల్స్ పిలుస్తాను వాళ్ళందరినీ. కానీ వాళ్ళకి ఎంతో ఖర్చు అవ్వదు, వాళ్ళకి ఏర్పాట్లు చేయడం కూడా చాలా సులువు. ఒక పెద్ద డార్మిటరీ ఇచ్చేసి ఈ 100 మంది ఇందులో సర్దుకుంటుంటే ఒకరి పక్కన ఒకరు పడుకుంటారు తల కింద టవల్ పెట్టుకొని. మరి పాశ్చాత్యుడు అలా కుదరదు, వాడి జీవన ప్రమాణం వేరుగా ఉంటుంది. నేను చేసిందే అది, కాబట్టి నేనే ఆ ఏర్పాట్లన్నీ వాడికి చెయ్యాలి. వాడికి అంత సులభం కాదు. ఒక పాశ్చాత్యుడిని చూసే బదులు 10 మంది భారతీయుల్ని చూడడం అతి సులువైనటువంటి పని. అంటే బాబా స్వయంగా చెప్తున్నారు వాళ్ళకి ఏర్పాట్లు ఎంత జాగ్రత్తగా చెయ్యాలి. అయితే 1 నెల రోజుల పాటు ఈ సహవాసం నిర్వహించాలి అని నేను తలపెడుతున్నాను సుమా. మొదట్లో 1 నెల రోజులు అని చెప్పారు, చివరికి అది 6 రోజులే జరిగింది 1962లో. అంచేత 1 నెల రోజులు ఉంటుంది. మరి ఖర్చు చాలా అవుతుంది. 1 నెల రోజులు ఉండాలంటే మరి ఖర్చు అవుతుంది కదా. ఇటువంటి అవకాశము మళ్ళీ 700 ఏళ్ల తర్వాత నేను వచ్చినప్పుడే మీకు దొరుకుతుంది సుమా, గుర్తుపెట్టుకోండి. వెంటనే ఎలిజబెత్ ప్యాటర్సన్ లేచి నిలబడింది. మిత్తిల్ బీచ్ ఫౌండర్ ఆవిడ. బాబా, మిత్తిల్ బీచ్ లో కొంత సొమ్ము మిగిలింది ఏర్పాట్లన్నీ చేయగా, ఆ సొమ్ము మేము ఇవ్వమా అని అడిగింది ఆవిడ. వద్దు బాబా చెప్పారు, ఇప్పటికే నీవు ఎంతో చేశావు, ప్రపంచంలో ఏ ప్రేమికుడు కూడా నీవు చేసిన సేవకు సాటి రాడు. బాబా సర్టిఫికెట్ ఇచ్చారు, యు ఆర్ యూనిక్. ఎలిజబెత్ ప్యాటర్సన్ గురించి బాబా చెప్తూ ఉన్నారు. అనన్య సామాన్యమైనటువంటి త్యాగ నిరతి నీవు చూపించావు, ఇక నీ నుంచి ఏమీ ఆశించను నేను. వద్దు సుమా, ఆ సెంటర్ని మళ్ళీ దీనిలోకి లాగవద్దు అని చెప్పారు బాబా. ఇంకా మీ ఛార్జీల కోసం, అలాగే మీరు నాకిచ్చే విరాళాల కోసం మీరు అప్పులు చేయడం నాకు ఇష్టం ఉండదు సుమా, గుర్తుపెట్టుకోండి బాబా చెప్తూ ఉన్నారు. మీరు విరాళం పంపించేటప్పుడు కూడా ఒక స్లిప్ పంపించాలి. ఏ రకమైనటువంటి కండిషన్స్ పెట్టకుండా ఈ విరాళము మెహర్ బాబాకి నేను ఇస్తున్నాను అని పంపిస్తేనే నేను తీసుకుంటాను, లేకపోతే వెనక్కి తిప్పి పంపించేస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ బాబా చెప్తున్నారు, పలానా దానికి ఖర్చు పెట్టాలి, నాకు జమా ఖర్చులు చెప్పాలి, నాకు అన్ని వివరాలు చెప్పాలి, ఇటువంటివి అయితే నాకు ఇవ్వద్దన్నారు బాబా. ఏ కండిషన్స్ అటాచ్ చేయకుండా నాకు పంపిస్తే దానిని స్వీకరిస్తాను అన్నారు. ఇంకా బాబా చెప్తూ ఉన్నారు, 2000 సంవత్సరాల క్రితం నేను క్రీస్తుగా వచ్చాను. మీకు అందరికీ తెలుసు ఆ విషయం. అప్పుడేం చెప్పాను,
మీకున్న సమస్తము నాకు అర్పించి నన్ను అనుసరించండి అని చెప్పాను. గుర్తుందా మీకు? బాబా చెప్తున్నారు. ఎందుకలా అన్నాను? నేను పేదవాళ్లలో అతి పేదవాడిని కాబట్టి. ఇప్పుడు అంతే. అందుకని ఆ విషయం చెబుతూ ఉన్నాను. అయితే ఈ సహవాసులో కేవలం నా దర్శనం మాత్రమే కాకుండా నా అవతార ఆవిష్కారము యొక్క క్షణకాల దర్శనం, ఏ గ్లిమ్స్ ఆఫ్ మై మేనిఫెస్టేషన్ మీరు అనుభూతి పొందవచ్చు అని బాబా ఆ రోజు వాళ్ళకి చెప్పడం జరిగింది. మీరందరూ వస్తే నాకెంతో సంతోషం సుమా అన్నారు. అయితే నాకు విరాళాలు ఇవ్వడం గురించి మీరు ప్రచారం చెయ్యవద్దు, నా ప్రేమికుల నుంచే తీసుకోండి. అయితే ప్రేమికులు కాకపోయినా కొంతమంది ప్రేమతో ఏ కార్యక్రమానికైనా ఇచ్చేవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు మీరు. ఒకవేళ మీరు సొమ్ము సేకరించకపోయినా ఏం పర్వాలేదు, నా మాట గుర్తు పెట్టుకోండి అంటూ ఒక మాట చెప్పారు. ఎరిచిని చెప్పమన్నారు. ఉదయం ఏమి జరిగింది? ఎరిక్ వెంటనే మైక్ పట్టుకొని చెప్పాడు, మేము ఉదయం కాఫీ లేదా టీ ఒక కప్పు అంతే మేము తీసుకునేది. మధ్యాహ్నం 11-12 భోజనం. కానీ ఈరోజు ఉదయం 2 సార్లు టిఫిన్లు ఆర్డర్ ఇచ్చారు మండలి వాళ్ళు. అంటే ఇక్కడ హోటల్లో ఉంటున్నారు బాబా. అది అరగంట సేపు బాబా దాని గురించి మమ్మల్ని మందలించారు. అప్పుడు బాబా మళ్ళీ చెప్తూ ఇలా అన్నారు ఏరిచితో, నా ప్రేమికులు చెమటోడ్చి నాకు డబ్బు పంపిస్తారు. అంచేత ప్రతి పైసా చాలా జాగ్రత్తగా మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. బాబా ఎప్పుడు కూడా మేరాజాదులో కానీ మేరాబాద్లో కానీ ఏదైనా సామాను కొని తీసుకురండి నగర్ నుంచి అని చెప్పినప్పుడు తెచ్చిన వెంటనే అడిగేవారు, బేరం ఆడావా? లేరు బాబా అంటే మీ బాబు ఎస్టేట్ ఏమైనా ఉందా నా దగ్గర? నా ప్రేమికులు రూపాయి కూలి చేసిన వాళ్ళు కూడా ఇచ్చిన డబ్బు అది. ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం ఖర్చు పెట్టాలి? వద్దు సుమా, నాకు వచ్చినటువంటి ప్రతి పైసా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అని ఎప్పుడు మందలిస్తూనే ఉండేవారు. మండలి వాళ్ళు ప్రతి చిన్న విషయానికి బలైపోతూనే ఉండేవారు. ఆయన అరగంట సేపు మందలిస్తూ ఉండేవారు. ఇది వీళ్ళందరికీ అలవాటైపోయింది. అయినా ఆ రోజు 2 సార్లు టిఫిన్ తెప్పించుకున్నందుకు మందలించారని ఎరిచితో వాళ్ళందరికీ చెప్పించారు బాబా. అంచేత నెలంతా పూర్తిగా ఉండగలిగిన వాళ్ళు మాత్రమే రండి. అయితే నేను ఎవరెవరిని ఆహ్వానించానో వాళ్ళే రావాలి సుమా. మీరు మొత్తం వచ్చేసారనుకోండి, నేను అక్కడ ఏర్పాట్లు చేయలేను. నేను చాలా కష్టం. అందులో మీకు అన్ని ఫెసిలిటీస్ లేకపోతే పడుకోలేరు. నేల మీద పడుకోమంటే పడుకోలేరు. మీ దుప్పటి మీరు తెచ్చుకోండి, మీ పక్క మీరు తెచ్చుకోండి అంటే ఇంత దూరం నుంచి మీరు మోసుకురాలేరు. అవన్నీ చెయ్యాలి కదా. అంచేత నేనే ఐడెంటిఫై చేస్తాను ఎవరెవరు ఆ సహవాసకు రావాలి, వాళ్ళు మాత్రమే రావాలి. మీరు వచ్చినప్పుడు అన్నీ మీకు ఫ్రీ. ఇవి విరాళాలే మీరు ఇచ్చేది, ఇదేం ఫీజు కాదు, డెలిగేట్ ఫీ అది ఏం ఉండదు. అందరికీ ఫ్రీగానే వసతి ఏర్పాటు చేయబడుతుంది, ఆహారము ఇవ్వబడుతుంది అన్నారు. అయితే ఎవరెవరు రావాలో నేను ఇప్పుడే లెక్క పెట్టేస్తానన్నారు. మొట్టమొదట లెక్క పెడుతూ చెప్పారు బాబా, ఎలిజబెత్ ప్యాటర్సన్. ఈవిడ ఖచ్చితంగా రావాల్సిందే. ఫస్ట్ పేరు ఎలిజబెత్ ప్యాటర్సన్ అన్నారు. రెండవ పేరు రూత్ వైట్. ఆవిడ బాగా పెద్ద ఆవిడ, ముసలావిడ. ఈవిడ రేపో ఎల్లుండో చనిపోతానంటుంది. అయినా పర్వాలేదు, అక్కడికి వచ్చి చనిపోద్ది ఈవిడ మాత్రం గ్యారెంటీగా బాబా చెప్పేస్తూ ఉన్నారు. అలాగే మరొక ఆవిడ, ఈవిడ కనుక బతుకుంటే తప్పకుండా వస్తుంది ఈవిడ అని చెప్పారు. ఇలా ఆయన లిస్ట్ చెప్పేస్తూ ఉన్నారు. కార్యకర్తలకు కూడా చెప్పారు. ఏమని? ఈ గదిలో ఉన్న వాళ్ళందరికీ నా ఆహ్వానం వేరే పంపనం. ఎందుకు? ఇదే నా ఆహ్వానం. ఈ గదిలో లేని వాళ్ళు అయినా నేను ఐడెంటిఫై చేసిన వాళ్ళు, వాళ్ళకి విడిగా ఆహ్వానం వస్తుంది. అంచేత మీరంతా నా ప్రేమికులే కాబట్టి మీకు సూచనలు వస్తాయి. అంటే నాకు విధేయత ఎలా చూపించాలి, ప్రేమ ఎలా చూపించాలి, దీనికి సంబంధించి సూచనలు వస్తాయి. అవి మాత్రం మీరు ఫాలో అవ్వాలి. ఇది పిక్నిక్ కాదు సుమా, ఇది మర్చిపోకండి. ఇండియాకు తిరిగి వెళ్ళాక, ఇది ఆగస్టు 1956, 5 నెలల కాలంలో విపరీతమైన శారీరక వ్యధను నేను అనుభవించవలసి ఉంటుంది. 1956 డిసెంబర్ 2 నాడు సతారా దగ్గర బాబా 2వ కారు ప్రమాదము జరిగింది. మీకు గుర్తుంటే
అది సూచనగా ముందే చెప్తున్నారు బాబా. విపరీతమైన శారీరక వ్యధను నేను అనుభవించవలసి ఉంటుంది. అది ఎంత కష్టంగా ఉంటుందో మీకెవరికీ తెలియదు, మీరు కనీసము ఊహించలేరు. ఎంత స్పష్టంగా చెప్తున్నారు బాబా అక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో. ఇక్కడికి ఈరోజు ఆపుతామండి. చిన్నారులు అద్భుతమైన సంకీర్తన చేసే అవకాశం ఉంది, అది వింటారు అందరూ అని చెప్పి. అవతార్ మెహర్ బాబాకి జై.